నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR తర్వాత చేస్తున్న సినిమా దేవర. కళ్యాణ్ రామ్ నిర్మాణంలో కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా 2 భాగాలుగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్, మలయాళం స్టార్ షైన్ టామ్ చాకోలు విలన్స్ గా కనబడబోతున్నారు. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ ని సంక్రాంతి కానుకగా అభిమానులు ముందుకు తీసుకువచ్చారు. మాస్ యాక్షన్ తో ఈ గ్లింప్స్ ని కట్ చేస్తే దానికి అనిరుద్ ఇచ్చిన ఇంగ్లీష్ లిరికల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. అయితే ఆ లిరిక్స్ ని మీరు గమనించారా? అందులోనే సినిమా కథ చెప్తున్నారా? తండ్రితో కొడుకు యుద్ధమే దేవర చిత్రమా అనే సందేహాలు ఆ లిరిక్స్ వింటుంటే వస్తున్నాయి. ఇంతకీ ఆ లిరిక్స్ అర్థం ఏంటంటే, నువ్వు ఎప్పుడు సముద్రాన్ని తాకలేదు, నువ్వు ఎప్పుడు నాతో ఆడలేదు, నేను ఎప్పుడు నీపై దయ చూపించను, నిన్ను నేను బ్రతకనివ్వను, నీ రక్తాన్ని ఏరులై పారిస్తానంటూ లిరిక్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి కొడుకుల పాత్రలో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ లిరిక్స్ చూస్తుంటే తనకి దూరంగా ఉన్న తండ్రి గురించి మాట్లాడుతున్నట్లు ఉన్నాయి. గ్లింప్స్ మొత్తాన్ని ఇంగ్లీష్ లిరిక్స్తో నడిపించగా చివరిలో ఎన్టీఆర్ ఓ డైలాగ్తో ముగించారు. ఈ సముద్రం చేపలు కంటే కత్తుల్ని నెత్రునే ఎక్కువగా చూసుండాలి, అందుకనేమో దీనిని ఎర్ర సముద్రం అన్నారంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక ఈ గ్లింప్స్ లో ఒక పెద్ద షిప్ లో ఉన్న కంటైనర్స్ ని దేవర జనం దొంగతనం చేయడం కనిపిస్తోంది. ఇది చూస్తుంటే ఈ సినిమాపై రేట్స్ నేపథ్యంతో సాగే కథ అని అర్థమవుతుంది. ప్రస్తుతం దేవర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మరో నెల రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిగినట్లు మూవీ టీం తెలిపింది. దేవర క్లిప్స్ చూసిన ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.